ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన కృపాదిని బట్టి మమ్మల్ని తీసుకువచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. దేవుడు ఇచ్చిన కృపలో ఆయన మన నడిపిస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు పుట్టి ఉన్నారని మనం ఎంతగానో సంబరాలు చేసుకునేటువంటి ఈ దినమ కోసము సంవత్సరం అంతా వేచి చూస్తాం కదండి. సంవత్సరం అంతా వేచి చూస్తాం, ఎందుకంటే ఆయన మనకు మనకి మహిమ కలుగును కాక. మనం వాక్యం చదువుకున్నాం ఆల్రెడీ. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అంటే మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ దినముల్లో రాయబడి ఉన్న విధముగా అక్కడ గొల్లలు వింటున్న ఈ వార్త వారికి ముందుగానే తెలిసింది కాబట్టి వారు సంబరాలు చేస్తున్నారు కదండి. నిన్న వెంటనే ఆ దూతని చూడగానే వాళ్ళు భయపడి ఉండొచ్చు కానీ సిచ్యువేషన్లో. కానీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాట వినగానే వాళ్ళు దూత ఏమి చెప్పిందో విని వెంటనే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట అన్న మాటని వాళ్ళు నమ్మి విశ్వసించి గంతులు వేసి సంబరాలు చేసుకున్నారంట. వాళ్ళందరూ వెళ్ళి దేవుని స్తుతించడానికి, అంటే దేవుని చూడడానికి ఎవరైతే పుట్టి ఉన్నారో ఆ ప్రభువు కొరకు ముందుగానే వారికి తెలిసి ఉండొచ్చేమో. వారు కేవలం గొర్రెలు కాపరులే, కానీ వాళ్ళు మేబీ నాలెడ్జబుల్ కాదేమో, అంత జ్ఞానవంతులు కాదు, కేవలం గొర్రెలను కాచుకునేవాళ్ళే. కానీ వారికి దూత తెలియచేయగానే వారు ఏం చేశారండి, సంబరాలు చేసుకొని దేవుని చూడడానికి వెళ్ళారంట, దేవుని గణపరచడానికి వెళ్ళారంట. ఆ ప్రభువుని చూచి సంతోషించాలని వారిని చూడడానికి వెళ్ళారని దేవుని వాక్యంలో మనకు కనబడతారు. అలాగే ఇంకొక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నటువంటి జ్ఞానులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. జ్ఞానులు అంటే ముందుగానే గెస్ చేసి ఒక్కొక్క సూచనని చూచి ఇది దేనికి కారణము అని ముందుగానే వాళ్ళు గెస్ చేసి ఒక అంచనా వేసుకుని ఇది ఫలానా దానికి సూచన అని ముందుగానే వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఇందాక మనం గొర్రెల కాపర్లు అయితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, కానీ వాళ్ళు యేసయ్య పుట్టారని నమ్మి ఆయన చూడడానికి వెళ్ళారు. అలాగే జ్ఞానులైతే వారు చదువుకున్న వారు, పైగా వాళ్ళు కొన్ని అన్వేషణలు చేస్తూ ఉంటారు కదా. ఒక తారను చూచి ఇది దేనికి సూచనో అని వారు గ్రహించి కొన్ని లేఖనాలు తిరిగివేసి ఏం చెప్పారంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడానికి సూచన అని వారు గ్రహించి వాళ్ళు వెళ్ళి కూడా ప్రభుని చూడడానికి వెళ్ళారు కదా. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సూచనలు మనం గ్రహించేవారుగా, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఆయన మన కొరకు పుట్టినారని మనం విశ్వసిస్తున్నాము. అందుకే ఈ దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం కదండి. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంతోషం మన జీవితాల్లో నిత్యము కొనసాగాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.